శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధ్యానం వందే శంభౌమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం. కన్యా రాశి విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మరి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా ఈ కన్యా రాశి వాళ్ళకి అష్టమంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో రవి అనుకూలం ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయబోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయం ఈ ఏప్రిల్ మాసం. విదేశీ విద్య కోసం కానీ, వీసా ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, విదేశాల్లో మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి. అట్లాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి కాలసర్ప దోషం కనపడుతూ ఉంది. ఈ షష్టగ్రహ కూటమి సమయంలో రాహుకేతువుల మధ్యలో కొన్ని గ్రహాలు బంధింపబడ్డాయి. ఈ కాలసర్ప యోగం అంటారు. ఈ కాలసర్ప యోగము మరి దేశాన్ని మొత్తానికి కూడా కొంత అరిష్టమైనటువంటి కాలం. అదే సమయంలో మరి 30 సంవత్సరాల క్రితం ఎవరైతే జన్మించారో వీళ్ళందరికీ కూడా కాలసర్ప యోగం కనపడుతూ ఉంది. దాని ప్రభావం ఈ మాసం నుంచి కొంత ఇబ్బంది పెట్టేటువంటి కాలం. కన్యారాశి వాళ్ళకి జన్మ లగ్నంలో కేతు ఉండడం వల్ల కొంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అంటే కోపంతో మరి స్పీడ్గా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో, కొన్ని తలకాయలేని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఆలోచన లేని నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయటం అనేది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మరి సినీ రంగ ప్రముఖులకు కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే ఈ మాసంలో చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ధనపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైతే మీరు కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు చేస్తారో, మంచి మంచి ప్రయత్నాలు చేస్తారో ఈ మాసంలో ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అన్నిట్లో సందేహం లేదు. ఎందుకంటే ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే మీకు ఏదైతే డబ్బు రావాలన్నా, ఎప్పటి నుంచో డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతున్నా, కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి మరి డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. మరి ఇటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి కన్యారాశి వాళ్ళకి. తర్వాత మరి ప్రధానంగా ఈ కన్యారాశి వాళ్ళకి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచ స్థితిలో పడ్డాడు. అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం. మరి భార్యకి కొన్ని అనారోగ్య సమస్యలు, మరి దంపతుల్లో ఎవరో వాళ్ళకి, స్త్రీకి కానీ పురుషులకు కానీ అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కొంత నరాల వీక్నెస్ రావడం కానీ, నర్వ్స్కు సంబంధించిన సమస్యలు రావడం కానీ ఈ మాసంలో కనపడుతుంది. మరి ఈ విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అట్లాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం మధ్యమంగా ఉంది. అంటే 50-50. అంటే మీ ప్రయత్నం లోపం లేకుండా గట్టి ప్రయత్నాలు చేస్తే ఒక రకంగా రవి అనుకూలంగా ఉన్నాడు. ధనాధిపతి శుక్రగ్రహం కూడా అనుకూలం ఉంది. కానీ ఇదే సమయంలో బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మీరు బుద్ధిస్థిమితంతో, సత్ప్రవర్తనతో మరి ముఖ్యంగా గట్టిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఏదో ప్రయత్న లోపం చేసుకుంటూ ప్రయత్న లోపం పెట్టుకొని వస్తుందిలే చేద్దాంలే అనేటువంటి లక్షణం కనుక ఉన్నట్లయితే ఈ సమయం అంతా వృధా అయ్యే సమయం. కాబట్టి ఈ మాసంలో మరి ముఖ్యంగా స్థిరచిత్తంతో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి. మరి ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి గురుగ్రహం శత్రుక్షేత్రంలో పడడం వల్ల కుటుంబపరంగా కొన్ని చికాకులు ఉంటాయి. మరి తల్లిపరంగా కొంత అనారోగ్య సూచన కనబడుతూ ఉంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడటం, కుటుంబంలో కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కుటుంబపరంగా తీసుకుంటే నిర్ణయాలు ఈ మాసంలో కొంత జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళకి. అట్లాగే తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడం కూడా మరి అన్నదమ్ముల విషయంలో కానీ, సోదరీమణుల విషయంలో కానీ, ఆస్తుల పంపకాల విషయంలో కానీ కొంత
జాగ్రత్తగా తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళాలి. అట్లాగే తండ్రికి ఖచ్చితంగా అనారోగ్య సూచన కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. భాగ్యాధిపతి తండ్రి ఆ కుజగ్రహం నీచ స్థితిలో ఉండడం వల్ల తండ్రికి కొంత మెడికేషన్ అవసరపడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ని చూసి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళకి. అట్లాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి ఏప్రిల్ మాసం తర్వాత కనుక సొంత ఇంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సఫలీకృతం కాబోతూ ఉన్నాయి. తర్వాత సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. కుజుడు నీచ స్థితిలో పడడం వల్ల ఈ యొక్క వృత్తుల వాళ్ళు, రాజకీయ రంగ ప్రముఖుల వాళ్ళు కొంత మాటలు పడటం, లేనిపోయిన నిందలు మీద పడటం అనేది రాజకీయ రంగ ప్రముఖులకి కొంత ప్రధానంగా చెప్పదగ్గ సూచన కన్యారాశి వాళ్ళకి. సరిపోయిందా? మరి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా బుధగ్రహం నీచలో పడటం, మరి బృహస్పతి గ్రహం చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో పడటం ప్రధానంగా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. భార్య అనారోగ్యం ఒకటి, తండ్రి అనారోగ్యం ఒకటి. మరి ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుటుంబపరమైన చికాకులు తగ్గుతాయి. మరి శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, మహావిష్ణు దర్శనం కానీ చేయడం వల్ల చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి అట్లాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం పసుపు వర్ణం. పసుపు వర్ణ వస్త్రాలు ధరించి కనుక మీరు ముఖ్యమైన పనులు చేసే విషయంలో ధరించినట్లయితే ఆ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి. ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం. మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామా అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి. మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ సెలవు.